బిర్యానీ అంటే అందరికీ ఇష్టమేనండి. ఈ బిర్యానీని ఇంకొంచెం టేస్టీగా చేస్తే అందరూ చాలా ఇష్టంతో తినేస్తారు. ఈ విధంగా మీరు బిర్యానీ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారండి. చాలా టేస్టీగా వస్తుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ బిర్యానీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ పీసులు బిర్యానీలోకి పెద్దగా ఉండాలి. మనం తీసుకున్న చికెన్ని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కడగాలి. అలా కడిగిన చికెన్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవారైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి, లేదంటే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. 2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. మనం వేసుకున్న కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి ఫస్టే ముక్కలు పట్టించడం ద్వారా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో మీకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఈ బిర్యానీ మసాలా లింక్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి, ఒకసారి చూడండి. బిర్యానీ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ముందే కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పుదీనాను వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవి ముక్కలకి పట్టించడం ద్వారా వాటి ఫ్లేవర్తో చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఆ తర్వాత ముందే రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ బిర్యానీ రెడీ చేసుకునే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ఫస్టే వేయించి పెట్టుకుంటే బిర్యానీ చేసుకోవడం చాలా సులువు అవుతుంది. నేను ఇక్కడ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి ఒక 1/2 కేజీ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత జాపత్రి వేసుకోవాలి. అది కొంచెమే తీసుకోవాలండి. ఇలా చూపించినంత క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2 మరాఠీ మొగ్గ జాజికాయని కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. బిర్యానీ పువ్వును వేసుకోవాలి. ఒక 4-5 యాలకులు వేసుకోవాలి. 4-5 లవంగాలను వేసుకోవాలి. నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్నంతా ఒక బౌల్లోకి ఫస్టే పిండుకోవాలి. అలా తీసుకున్న జ్యూస్ని మనం ఇందులో వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అండి. బిర్యానీ దమ్ పట్టించేటప్పుడు ఆ చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఆ ఫ్లేవర్తో బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ మొత్తం ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగుని ముందే గడ్డలు లేకుండా చిలికి దీనిలో వేసుకోవాలి. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఉప్పుని సరి చూసుకోవాలి, ఎందుకంటే మనం ఉప్పుని ఇక్కడే యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పుని ఒకసారి సరి చూసుకొని ఉప్పుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలా కలిపెట్టుకున్న తర్వాత దీన్ని 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలాగైనా పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం ద్వారా బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 4 కప్పుల బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. కేజీకి 4 గ్లాసుల బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది.
స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో ఎన్ని గ్లాసుల రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ నేను 2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం ద్వారా అన్నం అనేది పొల్లులుగా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు మనం ముందే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా నానబెట్టకూడదు. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత బియ్యం నానబెట్టుకుని ఒక 1/2 అవర్కి అన్నం ఉడికించుకొని మనం దమ్ పట్టించుకుంటే చాలా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు. మామూలుగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ అన్నంని ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మీరు స్టవ్ దగ్గరే ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అన్నం మెత్తగా అయిపోయిందంటే బిర్యానీ మనకి అస్సలు బాగా కుదరదండి. అన్నం మెత్తగా అయితే మనకి బిర్యానీ అంత బాగా రాదు. కాబట్టి ఇది అన్నం ఉడికించుకునేటప్పుడు మీరు స్టవ్ దగ్గరే ఉండి అన్నంని చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ అన్నంని కొంచెం తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. మనకి ఇలా పట్టుకొని ఇలా తుంచగానే బియ్యం అనేది ఇలా విరిగినట్టు అయిపోతుంది. ఒకవేళ పొరపాటున అన్నం ఉడికినట్లయితే మనకి ఇలా పట్టుకొని చూస్తే సాగుతుందండి. అలా కాకుండా ఇలా మనం తుంచగానే తునిగేటట్టు ఉన్నట్లయితే అది 70% ఉడికిందని, ఇంకొక 30% మనం దమ్ పట్టించుకునేటప్పుడు ఉడుకుతుంది. కాబట్టి సరి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఒక 70% ఉడికించుకున్న తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బాండీలో అయితే మ్యారినేట్ చేసుకున్నామో అదే బాండీలో మనం ఉడికించుకున్న అన్నంని వేసుకోవాలి. ఇలా చిల్లులున్న గరిటెలోకి రైస్ని తీసుకొని దానిలో వేసుకోవాలి. డైరెక్ట్ ఇందులోనే వేసుకొని దమ్ పట్టించుకుంటామండి. మనం ఏ గిన్నెలో దమ్ పట్టించుకుంటామో అదే గిన్నెలోకి చికెన్ని వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం అడుగు పల్చగా ఉండే బాండీని తీసుకున్నాను. మీరు ఏదైనా మందం ఉన్న గిన్నెని కానీ లేదంటే కడాయిని కానీ లేదంటే ఇలాంటి బాండీలను కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఉడికించుకున్న అన్నంని ఒక లేయర్ మొత్తం వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. మనకి మెయిన్ బిర్యానీలో పుదీనా కొత్తిమీర ఇన్ని వేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ అన్నం వేసుకోవాలి. అలా మనం ఉడికించుకున్న అన్నం మొత్తం వేసుకున్న తర్వాత దానిపైన ఇంకొంచెం కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మనం దమ్ పట్టించుకోవాలి. దమ్ పట్టించుకునేటప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా టైట్గా ఉన్న మూతను పెట్టుకోవాలి. ఇలా మూతకి పిండిని అప్లై చేసుకోవాలి. ఏదైనా పిండిని అంటే మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ ఇలా కలిపి పెట్టుకొని మనం మూతకి అప్లై చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా మూతకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అన్నం పైన ఏదైనా ఫుడ్ కలర్ అంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ అని వేసుకోవచ్చు. లేదంటే కుంకుమ పువ్వు వాటర్ని వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చకపోతే కొంచెం పసుపు వాటర్ అయినా కలుపుకొని పసుపుని వాటర్లో కలుపుకొని అయినా వేసుకోవచ్చండి. అందులో 2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. పైన నెయ్యి వేసుకోవడం ద్వారా అన్నం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం పిండి పెట్టుకొని రెడీ చేసుకున్న మూతని టైట్గా ప్రెస్ చేసి దానిపైన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఏదైనా ప్యాన్ పెట్టుకొని దాన్ని ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దానిపైన ముందుగా రెడీ చేసుకున్న బాండి పెట్టుకొని దానిపై ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టడం ద్వారా
లోపల దమ్ అనేది చక్కగా పడుతుంది, ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా 25 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ అయిపోయింది, అంటే 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలాగే ఒక 5-10 నిమిషాలు ఇలాగే ఉంచాలి. అంటే మనకి ఇది చల్లగా అయ్యేంతవరకు ఇలాగే ఉంచిన తర్వాత దాని మూతని మెల్లగా తీసుకొని చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది. పొల్లులుగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మీకు కూడా చక్కగా కుదురుతుందని నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించారంటే టేస్టీ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలా రెడీ చేసుకున్న బిర్యానీ ఏదైనా పెద్ద ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా బాగుందండి. రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి, చాలా చక్కగా ఉడికాయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పక ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉడికించుకున్న ఎగ్స్తో రైతాతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అన్నం మాత్రం పొల్లులుగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. అలాగే ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు బిర్యానీ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.